ఓం సాయిరామ్. సాయి ఎంత చక్కని పేరు, ఎవరైనా పలకడానికి ఎంతో ఇష్టమైన పేరు, సులువైన నామం. మరి సాయినాథుడినే ప్రతినిత్యం చూపించాలంటే ఆ ఛానల్ పేరు ఏం ఉండాలి? ఎందరో ఎన్నెన్నో పేర్లు చెప్పారు, కానీ సాయిని చూపించే టీవీకి సాయి టీవీ, ఇంకా అంతకంటే ప్రత్యేకమైన పేరు అవసరం లేదు. సో అలా సాయి టీవీ వచ్చి అప్పుడే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ఎందరెందరో సాయి బంధువులు, ఎందరో ఆత్మీయులు, ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ సాయి ఒక కుటుంబంగా చేర్చుతూ సాయి టీవీ రూపంలో బాబా భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ సాయి బంధువుల రూపంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మాకు తమ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో సాయి టీవీ నవ్యాంధ్రప్రదేశ్లో ప్రారంభించిన తొలి రోజుల్లో సాయి టీవీ చూసి ఆనందంతో ఆశ్చర్యంతో ఎందరో సాయి భక్తులు ఫోన్ ద్వారా తమ అనుభూతులను తెలియజేశారు. మరి సాయి బంధువుల్ని చూడాలని, వారి అనుభవాల్ని మనమే స్వయంగా అందరము ఆనందించాలని సాయి టీవీతో సాయి బంధువుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని సాయి టీవీ నిర్వహిస్తోంది. విశాఖపట్నంలో సాయి టీవీకి సాయి ఏర్పరచుకున్న సాయి కుటుంబ సభ్యుల్ని మనం కలుస్తూ ఉన్నాం. MVP కాలనీ సెక్టార్ 6 నుండి సాయి నామలిఖితం కోసం ఒక ఫోన్ వచ్చింది. అయితే ఇలాగే సాయి బంధువులందరినీ కలవడానికి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ ఫోన్ చేసిన ఆవిడకి కాల్ చేశాము. అమ్మ, బుక్ తీసుకుంటారా, మేము పలానా చోట ఉన్నామని. నిజంగా నేనే వస్తున్నాను అంటే ఎవరో అనుకున్నాం. పెద్ద ఆవిడ మనోరాల్ని తీసుకొని ఆవిడ ఎంత గసపోస్తూ ఆవిడ వచ్చినా ఇంకెప్పటికీ మర్చిపోలేను. ఎంత ఆతృతతో వచ్చారంటే, ఎంత సంతోషంతో వచ్చారంటే, బాబా దగ్గరికి పరుగు పరుగున వస్తారు కదా, బాబా నామలిఖితం పుస్తకం కోసం. బాబా మీద ప్రేమతో ఆవిడ వచ్చిన విధానం, అమ్మని మొదటిసారి చూసిన ఆ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. విజయలక్ష్మి అమ్మగారు MVP కాలనీ సెక్టార్ 6లో ఆ రోజు అలా మొదటిసారిగా కలిశాను. ఆ క్షణమే నాకు అనిపించింది, మన ఆత్మీయులు ఎవరినైనా కలిస్తే మనకు తెలిసిపోతుంది వీళ్ళు మనవాళ్లే అని. అమ్మా, ఇక్కడ బాబాగారి సేవ మీరు అందుకుంటారా అంటే, మీరే చూడండి, ఆవిడ మొహం చూస్తే మీకు తెలుస్తుంది ఎంత సంతోషంగానో. అంతకంటే ఇంకా పని అమ్మ, అంతకంటే ఇంకా అదృష్టమా అని ఎంతో పొంగిపోయారు. MVP కాలనీ పరిసర ప్రాంతాల సాయి భక్తులందరికీ కూడా తమ సేవలు అందిస్తూ ఉన్నారు. విజయలక్ష్మి గారు, ప్రసాదరావు గారు, వీరిద్దరూ సాయి భక్తులుగా ఎంతో చక్కని సేవలు సాయి బంధువులకి సాయి టీవీ కార్యక్రమాల్లోనూ అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన సాయి భక్తులందరి స్పందన కూడా తెలుసుకుందాం. ముందుగా అమ్మతో మాట్లాడి, అమ్మకి బాబా అంటే ఎప్పటి నుంచి, ఎలా ఇష్టం, సాయి టీవీ చూసినప్పుడు అమ్మ ఎలా ఆనందించారు, ఈ సేవలో ఆవిడ అనుభూతులేంటి అన్నీ విజయలక్ష్మి గారి మాటల్లోనే విందాం. ఓం శ్రీ సాయిరామ్. మా అమ్మగారు ఎక్కువగా బాబాగారిని కొలిచేవారు. అంచేత నాకు కూడా కొంచెం చిన్న వయసు నుండే బాబాగారు అంటే ఇష్టం. అది అలా అలా బాగా ఎక్కువ అయింది. నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం. నేను ఇంతని చెప్పలేను. ప్రతి విషయంలోని కూడా ఆయన ఆదుకుని ఎంతో నాకు సహాయం చేస్తున్నారు కూడాను. బాబా అని చిరకలా పిలిస్తే పలికేటువంటి దైవం. అంచేత నేను ఏదైనా అడిగితే గమని కాదని లేకపోయి అనుకుంటుంటాను. నిన్న ప్రతి విషయంలోనే కూడా బాబాగారు అడుగడుగునే కూడా నన్ను కాపాడుతూనే ఉంటారు. నాకు బాబా అంటే మనకి ఎంతో చెప్పలేనంత ఇష్టం అనమాట. ఇది ఇంత అని నేను చెప్పలేను. అది మరి నాకు ఎందుకో తెలియదు, కానీ బాబా అంటే మాత్రం చాలా ఇష్టం. ఎప్పుడు రాత్రి పగలు ఆయన నామం చేసుకుంటూ, ఏదో ఆయన గురించి ఆలోచిస్తూ, సాయి చరిత్ర చదువుకుంటూ అలా చేస్తుంటాను. అప్పుడప్పుడు గుడికి వెళ్తుంటాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు సహకారం చేస్తారు. మా వారు కూడా నా సాయినామం రాసుకోవడం, సాయి చరిత్ర చదవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. షిరిడి నాకు వెళ్ళాలన్నా సరే మరి బాబా రప్పించుకోలేదు. 2009లో వెళ్ళాము, మా మనవరాలు పుట్టిన తర్వాత. అంచేత అప్పటికి బాగా డెవలప్ అయిపోయింది. అందరూ అక్కడికి వచ్చిన భక్తులు చెప్పారనమాట,
ఒక 20 ఏళ్ల క్రితం బాబా సమాధి మీదే దగ్గరే ఉండేది, అది మేము ముట్టుకునే వాళ్ళని. ఆయన ఒక భక్తుడు చెప్పారు, మా అబ్బాయికి ఒంట్లో పడితే నేను తీసుకుని వచ్చి ఆ సమాధి దగ్గర పెట్టేసి బాబా నీ ఇష్టం ఏం చేస్తే చేయని దండం పెట్టాను. వెంటనే మా అబ్బాయికి చాలా నయమైంది. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా షిరిడి వస్తుంటాను అని చెప్పేసి అని చెప్పారు. ఆయన అనుభవం ఆయన తలుచుకుని ఆయన నమ్ముకుంటే తప్పకుండా అందరూ కూడా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. మేము వెళ్ళేసరికి అంతా బాగా డెవలప్ అయిపోయింది. పూర్వం ఏం లేదు. ఐటీవీ నేను మామూలుగా ఛానల్ పెడుతున్నప్పుడు ఎక్కువ భక్తి అవి చూస్తుంటాను. అలా చూసి ఒకరోజు ఎందుకో వెంకటేశ్వర ఛానల్ తీసి చూస్తుంటే సడన్గా సాయి టీవీ వచ్చిందనమాట. నాకేంటో చెప్పలేనంత ఆనందం వచ్చింది సాయి టీవీ చూసరికల్లా. సాయిని రోజు చూసుకొచ్చే మనం అన్ని హారతులు చూడొచ్చు, చక్కగా మన ఇంటికే సాయి వచ్చాడు అని చెప్పేసి అని చాలా ఇంకా ఎంత ఆనందం చెప్పిందో చెప్పలేను. ఎప్పుడైనా పెట్టుకున్నా సరే మా వాళ్ళు అంటుంటారు, నువ్వు ఇంకా తప్పింది ఇంకేం చూడవేంటి అని చెప్పేసి అని. నాకు ఎందుకో ఇంక మరి ఇది మీదే ఆ ఛానల్ మీదే ఉంటుంది. చాలా బాగున్నది, హారతులని బాగా చూపిస్తున్నారు. తర్వాత సాయి చరిత్ర కూడా నేను మధ్యాహ్నం ఉదయం కూడా వింటుంటాను, 8 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకు కూడాను. చాలా మంచి కార్యక్రమాలు, అప్పుడప్పుడు సంభాషణలు కూడా, భక్తుల అనుభవాలు అవి విని నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. అవి వింటుంటే ఏది మనసులో చికాగ్గా ఉన్నా సరే వెంటనే అది చూసేసరికల్లా ఇంకా అవన్నీ మర్చిపోయి అంతా బాబావే చూసుకుంటాడులే నాకెందుకు అని ఎప్పుడూ అదే అంటాను. బాబా నువ్వే చూసుకో, నీ కాళ్ళ మీద పెట్టిస్తాను అంతే, నేనేం చేయలేను, నువ్వే చూసుకోవాలి అని చెప్పిస్తుంటాను. ఓం సాయిరామ్. నేను షిప్యార్డ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయిపోయాను. అప్పుడే రిటైర్ అయిపోయి కూడా అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది. అయితే నేను ఈ ఆధ్యాత్మికంగా నాకు ఏవైనా కొంచెం తక్కువేనండి. అయినప్పటికీ కూడా సాయిబాబా గారు అంటే మనకు చాలా ఇష్టం అనమాట. ఆయన తాలూకు 2009లో మేము అంతా కలిసి షిరిడి వెళ్ళాం. అక్కడ ఆ షిరిడి సంస్థానాన్ని వాటిని చూసిన తర్వాత వాళ్ళకి చాలా పులకితమైపోయాం. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మన సాయి నామం రాయడం అనేటువంటిది పెట్టుకుని ఇప్పటికొచ్చి 10-15 పుస్తకాలు రాశాను. ఆయన రాస్తుంటే కూడా చాలా అదేంటది ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య ఈ షిరిడి సాయిబాబా గారిని నమ్ముకుంటే అన్ని పనులు అవుతాయనేటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. దానికి ఉదాహరణకి ఏంటంటే నిన్నను మా చెల్లెలు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని సాయి టీవీ వాళ్ళు వచ్చారు. అవి చేసిన తర్వాత అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే అక్కడ కారు దగ్గర ఏమని చీకట్లోనేమని అక్కడ నిల్చుంటే జారిపోయి కాలువలో పడిపోయి అనమాట. అయినప్పటికీ కూడా నడుము నొప్పి చాలా విపరీతంగా వచ్చింది. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఈ సాయి టీవీ వాళ్ళంతా కూడా సహాయం చేశారు. ఆయన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను సాయిబాబా గారిని ఏమైనా వేడుకున్నాను అనమాట. బాబో నాకు ఎలాగైనా సరే మీరు నాకు దీని నుంచి విముక్తి చెందాలని చెప్పేసి నాకు చెయ్యాలని చెప్పేసి చెప్పాను అనమాట. ఆయన మరి ఏమిటనుకున్నారో ఏమిటో రాత్రి 11 అయిపోయిందండి. అప్పుడు మా అమ్మాయిని ఏమని బజార్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకురమ్మంటే నా మిస్సెస్ ఏమని రాత్రి 10 అయిపోయిందండి, ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి. కానీ తను ఏమని ఆ బాబాగారిని తలుచుకుంటూను ఆ పాత వస్తువులన్నీ ఇక్కడ తిరిగిస్తుంటే అందులోనేమని ఒక అదేంటది ఇంజక్షను తర్వాత ఇవన్నీ కనబడ్డాయండి. వెంటనే ఏమైనా ఇంజక్షన్ నాకు ఇచ్చి నాన్నగారు మీరు ఏమీ కంగారు పడద్దు, బాబాగారు అన్నీ చూస్తారని చెప్పేసి అన్నమాట. సో ఆ రకంగానేమో నన్ను తలుచుకుంటూ నేనేమని ఆ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఏమని నాకు తెలియదు 2 గంటల మధ్యాహ్నం రాత్రి 2 అయిపోయింది, తెల్లవారుజామున 2 అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేమని టైం చూసుకుంటే నడుము నొప్పి ఏమని బాగా విపరీతంగా తగ్గిపోయిందండి. ఎంత తగ్గిపోయిందంటే ఇంకా నేను ఊహించలేదు అనమాట. ఆ తర్వాత ఉదయాన్నే నేను లేచుకోగలిగాను. తర్వాత నా బాత్రూంలోకి వెళ్ళాను. తర్వాత అవన్నీ చేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే బాబాగారు తాలూకు దయ వల్ల జరిగినటువంటి. సో ఆ విధంగానేమని బాబాగారు ఏమని ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తారని చెప్పేసేటువంటి ఒక నమ్మకం ఏమని దృఢంగా ఏర్పడింది అనమాట. సాయిరామ్ అండి.
సాయిబాబా గారి గురించి మాకు గూడూరులో ఉండగా తెలిసిందండి. ఒక ఆయన పుస్తకం తెచ్చిచ్చారు బాబాగారి చరిత్ర. అది చదివిన కాడి నుంచి నాకు బాగా నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి అలా వెళ్తానే ఉన్నామండి. షిరిడి వస్తున్నాము. ఒక 6 సార్లు అలా వచ్చామండి షిరిడి. బాబాగారి దర్శనం చేసుకొని వచ్చాము. బాబాగారు మిరాకిల్స్ చెప్పాలంటే ఇంకా చెప్పలేమండి, చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య రీసెంట్గా జరిగింది, ఒక నెల క్రితం మా అమ్మాయికి అసలు ఇదన్నారండి, క్యాన్సర్ అన్నారు. అంటేనేమో ఇంకా డాక్టర్లు అందరూ చెప్పారండి, కాకినాడలో ఉంటుంది అమ్మాయి. అక్కడ డాక్టర్లు చెప్పారు, ఇక్కడ డాక్టర్లు చెప్పారండి. బాబా గారికి దండం పెట్టుకొని, బాబా మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా పిల్లలని బాబా గారికి నమస్కారం పెట్టుకుంటే 14 రోజులు పోయాక రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్లో ఏమో ఏమీ లేదని తెలిసిందండి. ఇలాంటివి ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయండి. మా కోడలికి మధ్య అసలు 10 రోజుల నుంచి చాలా బాగాలేదండి. బాబాగారి గుడికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని విభూతి పెడితే తీసుకెళ్ళి బాబాగారిని తలచుకొని అప్పటి నుంచి లేచి తిరుగుతుందండి. ఇలాంటి మా పక్కింట్లో ఒక అమ్మాయికి అయితే డాక్టర్ అసలు ఆమె కానీ అమ్మాయి కానీ పుట్టే పిల్ల కానీ ప్రెగ్నెంట్ అండి, అమ్మాయి చనిపోతారు అని చెప్పారు. డాక్టర్ చెప్పారండి ఖచ్చితంగా. కానీ బాబాగారికి దండం పెట్టుకొని రోజు ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి ఇప్పుడు బాగుందండి. పాప ఇద్దరు బాగున్నారు. ఓం సాయిరామ్. నిజంగా నాకు బాబా గారి గురించి ఒక 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అయినప్పటికీ నాకు పెళ్ళైన తర్వాత 1995 సంవత్సరంలో నేను ఉద్యోగం లేని పరిస్థితిలో చాలా బాధలు పడుతూ ఉన్నప్పుడు ఈస్ట్ షిరిడి అని చెప్పేసి చిన్నవాల్టేరులో షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటే ఆ బాబాగారి టెంపుల్కి వెళ్ళి రోజు ఆయన ఎదురుగా కూర్చొని ఏడ్చుకుంటూ, ఏమిటి సాయి, నాకు ఒక జీవితం అంటూ లేకుండా పోయిందే, 2 పిల్లలు పుట్టేశారు, నా లైఫ్ ఏంటి అని ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ఎదురుగా కూర్చొని కన్నీరు కార్చేవాడిని. మరి ఆయన దయ వల్ల ఆయన చూపించారు, ఒక 2 నెలల్లో నాకు నేను చదువుకున్న చదువుకి ఒక చిన్న ఉద్యోగాన్ని ఆయన కల్పించారు. అయితే ఇది ఇలా ఉంటుండగా నేను మా ఫ్యామిలీలో మా ఫాదరు, మదరు, మా బ్రదర్సు, మాకు 4 అన్నదమ్ములండి, 2 అన్నయ్యలు, 2 వదినలు, తమ్ముడు, మరదలు, 2 అక్కవాళ్ళు, బావగారులు అందరూ షిరిడీకి వెళ్ళడం జరిగింది. ఎక్సెప్ట్ నేను, నా వైఫ్, నా 2 పిల్లలు. నేను ఆ రోజు అనుకున్నాను, సాయినాథ నన్ను ఎందుకు ఈరోజు వరకు కూడా షిరిడీ తీసుకురాలేకపోయారు మీరు అని చెప్పి ఏడిస్తే, అనుకోకుండా 2006 సంవత్సరంలో వారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారండి. 2006 సంవత్సరం వేసవి సెలవులు, 2 పిల్లలు చాలా చిన్నవారు. ఆ టైంలో విశాఖపట్నంలో చికెన్ గునియా అనే ఫీవరు ప్రబలుతున్న రోజులు. ఆ రోజులు ఫుల్గా నాకు, నా భార్యకి, నా 2 పిల్లలకి చికెన్ గునియా ఫీవర్ రావటం. అప్పుడు ఒక డాక్టర్ గారు, శ్యామ్ సుందర్ గారు అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తే 3 రోజులు ఇంజెక్షన్స్ కంపల్సరీ వేసుకోవాలి, ఇంజెక్షన్ పడితే కానీ ఈ వ్యాధికి తగ్గే అవకాశం లేదని చెప్పారు. కానీ అప్పటికే మేము షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళడానికి మన్మాడ్ ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. మరుసటి రోజే ప్రయాణం, ముందు రోజు ఫుల్ ఫీవర్. అయితే వారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తే డాక్టర్ గారు అన్నారు, అంతా సాయినాథుల మీద మీరు భారం వేసి వెళ్ళండి అని చెప్పి మా 4గురికి ఒక్కొక్క ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆయన 3 ఇంజెక్షన్స్ అన్నారు, కానీ 1 ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అంతా వారి మీద మీరు భారం వేసి వెళ్ళిపోండి అన్నారు. విశాఖపట్నంలో మేము ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో మా సీట్లో పడుకున్నాం. రాత్రి 7 గంటల ప్రాంతంలో 2 పిల్లలకి కూడా వామిటింగ్స్ అండి. అవి ఎంత పెద్ద వామిటింగ్స్ అంటే జీవితంలో నాకు కూడా అంత పెద్ద వామిటింగ్ జరగలేదు. ఆ వామిటింగ్స్ వచ్చిన వెంటనే పిల్లలిద్దరూ కూడా అన్కాన్షియస్, కూడా వాళ్ళిద్దరికీ తెలివి తప్పి పడుకుండిపోయారు. అప్పటికే ట్రైను మూవ్ అయిపోయింది, ఆల్మోస్ట్ రాజమండ్రి దాటిపోయింది. నాకు భయం వేసింది, ఏంటి పరిస్థితి, ఎటు కాని పరిస్థితిలో ట్రైన్లో ఉన్నాం. బాబాకు ఆ రోజు అని చెప్పాను నేను, స్వామి నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, ఇక వారిద్దరూ నీ పిల్లలే, వాళ్ళని ఉంచుతావో తీసుకువెళ్ళిపోతావో నీదయ అని చెప్పేసి వారిని వేరుకోవడం జరిగింది. ఆ నిద్రపోయిన వాళ్ళు అలాగే పడుకోబెట్టేసి రాత్రంతా కూడా నిద్ర మేల్కొని ట్రైన్లోని బాబాని శరణ వేడుకుంటూ రాత్రంతా గడిపానండి. అలా గడుపుతూ తెల్లవారి 4 గంటలకు అలా నిద్ర పట్టింది నాకు, నా వైఫ్కి. తెల్లవారు 4 గంటలకు అలా నిద్ర పడుకోగానే
5వ గంట కల్లా కిలకిలకిలమని పిల్లలు నవ్వులు, చిన్నపిల్లలు నవ్వులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాళ్ళు పరిగెడుతూ ఉన్నారనమాట. మా ఇద్దరు పిల్లలు కూడా. అంటే తెల్లవారు చూసేటప్పటికి నాకు మిరాకిల్గా అనిపించింది. అంత వామిటింగ్లో చేసుకొని అన్కాన్షియస్లో ఉన్న పిల్లలు వారికి వారుగా లేచిపోయి వారికి వారుగా ఆ భోగి అంతా కూడా అటు నుంచి ఇటు నుంచి అటు పరిగెడుతూ ఉండగానే నాకు చాలా ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం చెప్పడానికి నాకు టైం చాలా ఎలా చెప్పాలో తెలియటం లేదు. అప్పుడే అనుకున్నాను, స్వామి సాయినాథ, పిల్లల్ని నువ్వు తెచ్చుకున్నావు, నా పిల్లల్ని నువ్వే బతికించావు అని చెప్పి వారి కృతజ్ఞతలు చెప్తూ ఆ రోజు తెల్లవారుజామున షిరిడీలో దిగడం జరిగిందండి. మరుసటి రోజు ఒక 10 రోజులు 15 రోజుల కిందట మా ఫ్రెండు పెళ్ళి అయితే మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా వెళ్ళి ఏదో కంట్రిబ్యూట్ చేసుకొని కొంత వేసి ఆయనకి ఏదో గిఫ్ట్ ఇచ్చాం. మా కొలీగ్ అమ్మాయి మల్లికార్జున రెడ్డి, నేను రాలేకపోతున్నాను, నా తలక షేర్ అమౌంట్ మీరు వేసేయండి, తర్వాత నేను 2-3 రోజుల్లో పంపిస్తాను అంటే ఓకే వేసేయడం జరిగింది. నేను మర్చిపోవడం కూడా జరిగింది. మర్చిపోయిన తర్వాత నేను మన గురు పౌర్ణమికి 10 రోజుల ముందుగా నేను సాయి టీవీని చూడడం జరిగింది. చూసినప్పుడు ఆ స్క్రోలింగ్లోని సాయి భిక్ష అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి భిక్ష వేయాలని చెప్పేసి అనుకుని నా మనసులో కొంత అమౌంట్ అనుకున్నాను. ఆ అమౌంట్ వేద్దాం అనుకుని లక్షవారం వేద్దామని నాకు సెంటిమెంట్ అండి. కానీ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను మర్చిపోవడం జరిగిందండి. టు బి ఫ్రాంక్, మర్చిపోయిన తర్వాత ఎప్పుడైతే గురు పౌర్ణమి ఉందో ఆ రోజుకు ముందు రోజు సాయంకాలం మా ఫ్రెండ్ వచ్చి, అరే మల్లికార్జున్, మన రాధాని అమ్మాయి డబ్బులు ఇవ్వాలి కదా నీకు, ఇదిగో తీసుకో ఇచ్చేదని చెప్పి ఇచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా గుర్తొచ్చింది, బాబా గారికి నేను డబ్బులు వేయాలని, ఎంతైతే వేయాలనుకున్నానో అంత అమౌంట్ నాకు వచ్చింది. అఫ్కోర్స్ డబ్బులు లేక కాదు, మర్చిపోయాను అనమాట. అయితే అప్పుడు బాబా గారికి మనసులో ఎంతో నేను కృతజ్ఞత తెలియపుకొని తెల్లవారుజామున విజయలక్ష్మి అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయం మా అబ్బాయితో వెళ్ళి నేను ఎంతైతే అనుకున్నానో ఆ భిక్షని ఆ జోలిలో వేయడం జరిగింది. దీన్ని బట్టి నేను అనుకున్నది ఏంటంటే, బాబా గారికి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అది వారు ఖచ్చితంగా రప్పించుకుంటారనే ఒక ఉదాహరణని రీసెంట్గా నాకు చూపించారు. ధన్యవాదాలు బాబా గారికి. సాయి టీవీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత 20 రోజుల నుంచి నేను సాయి టీవీని వాచ్ చేస్తున్నాను. సాయి టీవీ వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అండి. ఏంటంటే నాకు బాబాగారి హారతులు అంటే ప్రాణం. సమెక్స్ టీవీలో హారతులు ఇచ్చేవారు, సగంలో కట్ చేసేవారు. చాలా బాధ అనిపించేది, బాబా హారతులు కట్ చేస్తున్నారేంటి టీవీ వారని. అలా కాకుండా సాయి టీవీ వారు అక్కడ షిరిడీలో ఎక్కడైతే ఏ టైంలో అయితే జరుగుతున్నదో ఆ టైంకి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ మా అందరినీ నిజంగా ఆనందింపజేస్తున్నారండి. వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చేసే ప్రతి ప్రోగ్రాము నేను చూస్తున్నాను. ఇలాంటి విషయనిశ్చయంతో కూడినటువంటి ఈ ప్రోగ్రాంలు మనకి ప్రచారం చేస్తున్నందుకు సాయి టీవీ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నెన్నో చేసి ప్రజల ముందుకి సాయి బంధువుల్ని పరిచయం చేస్తూ సాయి బంధువులందరికీ సాయి పట్ల ఆదరాభిమానాలు ఇంకా పెరిగేటట్టు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, రెండు 2014లో బాబా విగ్రహం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విగ్రహం అయిన ఖర్చు ₹1,00,000 అయితే 2015 జనవరిలో ఇప్పుడు 8 రిటైర్ అయిపోయిన వాడికి నా బ్యాంకులో ₹1,10,000 బ్యాంకులో పడి నిజంగా అద్భుతమైన విషయం అనిపించింది. నాకెలా వస్తాయి డబ్బులు? ₹1,00,000 ఇస్తే ఇప్పుడు రిటైర్ 2008లో రిటైర్ అయిపోయింది. 8 నెలల తర్వాత నాకు ఎవరు ఇస్తారని ఆలోచించగా, మీరు రిటైర్ అయ్యే ముందు 2004లో ఇప్పుడు అయిన డబ్బుల్లోనే మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడ ఉండిపోయిన ఆడిట్లో అబ్జెక్షన్ అయిపోయింది. ఆ డబ్బులు వడ్డీ సహా వచ్చాయండి. బాబా ఎంత మహానుభావుడు అయ్యా నువ్వు, ₹1,00,000 పెట్టి నీ విగ్రహం చేస్తే 10,000 ఇచ్చావు నాయన అని చెప్పి కళ్ళనీళ్ళు గార్చుకున్నాను. ఆ 10,000తోనే ప్రతి నిత్యం కూడా 10,000 చొప్పున ఆ 10,000 అన్నదానానికి వసదానానికి వాడుతూ వస్తాను. ఆ విధంగా బాబా విగ్రహం మా ఇంట్లో మా దేవాలయాన్ని పెట్టిన తర్వాత ఆయన చాలా నా కార్యక్రమానికి ఆనందపడేవాడు. సాయి భక్తులని ఒక మనోభావాలని, వాళ్ళకి అద్భుతాలని, వారి యొక్క భక్తి పారస్యాన్ని తెలియపరిచిన విధంగా ఒక సాయి టీవీ ఛానల్ పెట్టాలని విన్నే ఆనందపడ్డాను. ఆ టీవీ చూశాను. ఒకప్పుడు ఏదో హారతి మాత్రం ఎన్ని కట్టేసే రోజులు పోయి ఈరోజు టీవీలో కంటిన్యూగా
ప్రతి ఇల్లు బాబామయ పేరిట ప్రతి ఇల్లు షిరిడీలో ఉన్నట్టుగానే మనం అందరూ నిత్యం షిరిడీలో ఉన్నట్టుగానే భావించే రీతిలో వాళ్ళు ప్రత్యేకంగా టెలికాస్ట్ చేస్తూ టీవీలో ప్రతి కార్యక్రమం చూస్తూ హారతలే కాకుండా మిట్టప్పుడు అన్ని కార్యక్రమం చూస్తూ చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆ కార్యక్రమం గురించి వివరించిన విశ్లేషణ కానీ గొప్ప వ్యక్తులు వాళ్ళకు అనుభవాలను తెలియపరచడం జరుగుతున్నాయి. అవి చాలా ఉపయోగకరంగా ఉండి భక్తులందరికీ ఉపయోగకరమైన కార్యక్రమంగా టీవీ ఛానల్ ఆ ఛానల్ ఒక పెట్టిన వాళ్ళకి సంస్కరణ చాలా నిజంగా భక్తులందరి తరపున మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఓం సాయిరామ్. నాకు ఈ సాయిబాబా గురించి 92 వరకు కూడా అసలు ఏమీ ఐడియా లేదు. ఒక భక్తుడు మా కొలీగ్ ఏమో ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఈ సాయిబాబా గురించి తెలిసింది. ఆ టైంలోనే 93లో మేము తమిళనాడు టూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒక ట్రైన్ ఎక్కడానికి ప్రాబ్లం వచ్చి ఎక్కలేక కిందనే జారి పడిపోయాను. నేను ఎక్కలేకపోయాను కాబట్టి నా మిస్సెస్ అప్పటికే ట్రైన్ ఎక్కేసింది, ఆవిడ దూకేసింది. ఎంతో ప్రమాదం జరిగిపోయిందో అనుకున్నాము. ఈ లోపల అక్కడ ఆ స్టేషన్లో ఉన్న స్టాఫ్ వీళ్ళంతా బయటకు వచ్చి ఏదో ఫస్ట్ ఎయిడ్ అది చేశారు. అప్పుడు అప్పటికి నా జేబులో సాయిబాబా అతను ఒక భక్తుడు ఇచ్చిన ఫోటో నా జేబు పాకెట్లో ఉంది. ఇదంతా సాయిబాబా మా ఇచ్చిన వల్లే ఎటువంటి ఇబ్బంది జరగకుండా బయటపడ్డాము అనుకున్నాము. నెక్స్ట్ 96 టైంలో నేను ఎలమంచిలో ఉండేవాడిని. అక్కడ ఒక సాయి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి లక్షవారం కూడా అక్కడ ఎప్పుడూ పూజ చేస్తూ ఉండేవారు. ప్రతి లక్షవారం కూడా చావడి ఉత్సవం చేసేవారు. యాక్చువల్గా అది చూశాక ఇలా జరుగుతుంది కదా, అక్కడ షిరిడీలో కూడా ఎలా జరుగుతుంది, చాలా బాగున్నది అనుకున్నాము. అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి రావడం అన్నీ కూడా చెప్పారు. అప్పుడు ఎలాగైనా వెళ్ళాలనుకొని 96లోనే ఫస్ట్ టైము షిరిడి దర్శనానికి వెళ్ళాం. అక్కడ వెళ్ళేసరికి జనం ఎలా ఉన్నారంటే అదేదో కార్తీక మాసం ఏదో వాళ్ళు విపరీతంగా జనం ఉన్నారు. అప్పుడు తిరుపతి కంటే ఎక్కువ కనపడ్డారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే వెంకటేశ్వర స్వామి అక్కడ జనాలు ఎక్కువైపోయారు కాబట్టి కొంతమందిని ఇక్కడ పంపిస్తున్నట్టు అని ఉన్నది అని అనిపించింది నాకు. ఆ తర్వాత అక్కడ అప్పటికైతే 96కి అంత ఎక్కువగా తొడతొక్కుడు ఉండేది కాదు. అంచేత ఎప్పుడు అనుకుంటే అప్పుడు మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చుని అలా ఉండేది అనమాట. ఈ ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి అక్కడ చూసేసరికి అప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే ఫ్రీక్వెంట్గా 3 నెలలకు ఒకసారి వచ్చేస్తూ ఉంటాం, ఇక్కడ కూర్చొని 10 రోజులు అంతా ధ్యానం చేసుకొని వెళ్తాము అన్నప్పుడు అదొక ప్రశాంతంగా ఉండి మా మనసుకి ఎంతో ఆహ్లాదం ఆనందం కలిగింది. నేను ఎక్కువగా సాయి టీవీ చూడను. అయితే ఈ మధ్యన ఎందుకో రెండు నెలల క్రితంగా వేసేటప్పుడు సాయి టీవీలో మేడం గారు ప్రోగ్రాం అనుభవాలు చెప్తున్నారు. ఏదో సాయిబాబాకి బట్టలు ఇద్దాం అనుకున్నప్పుడు ఈ వారం కడతారు అనుకుంటే అవ్వలేదు, మళ్ళీ వారం వస్తుంది మెసేజ్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు ఆ టైం నేను చూసినప్పటికీ ప్రోగ్రాం చాలా బాగుంది. ప్రతిరోజు కూడా ప్రోగ్రాం వస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఓం సాయినాథాయ నమః. మాకు 96 వరకు అసలు సాయిబాబా అంటే ఏమిటో తెలియదండి. మా పక్కింటి వాళ్ళు సాయిబాబా దగ్గరికి వెళ్ళండి, మీరు అస్మాను తిరుపతి వెళ్తున్నారంటే సాయిబాబా దగ్గర కూడా వెళ్ళండి, షిరిడి ఇలా హైదరాబాద్ వెళ్ళిపోయి బస్సుకి వెళ్ళొచ్చునండి అని చెప్పారు. చెప్తే సరే మా వారిని అన్నాను, మనం షిరిడి వెళ్దాం ఈసారి, అస్మాను తిరుపతి ఎందుకు అన్నాను. అప్పుడు షిరిడీలో అంత మట్టి తర్వాత ఏమీ పెద్ద ఇదిగా ఉండేది కాదండి, జనాలు మాత్రం చాలా ఎక్కువే ఉన్నారు. షిరిడి అంటే ఇది మహారాష్ట్ర కదా, ఇలాగే ఉంటుందేమో అనుకున్నామండి. కానీ హారతులు ఆ దర్శనాలు అవన్నీ చూసిన తర్వాత 6 సార్లు వెళ్ళామండి షిరిడి. 2 గురు పౌర్ణమికి వెళ్ళాము, 2 దసరాలకి వెళ్ళాము, ఒక శ్రీరామనవమికి వెళ్ళాము, మధ్యలో 3 సార్లు దర్శనం. అంటే సాయిబాబా మమ్మల్ని అన్నిసార్లు రప్పించుకున్నాడు అనమాట 96 నుంచి ఇప్పటి వరకు కూడాను. అయితే ఎప్పుడు కూడా పారాయణం చేస్తూ ఉంటానండి, సాయి పారాయణం ఎప్పుడు చేస్తానండి. 108 పారాయణాలు కంటిన్యూగా చేశాను. ఇంట్లో ఏ విషయం కూడా ఇంకా నాకు సంబంధం ఉండదండి. ఇంట్లో పనులు చేసుకోవడం, పారాయణం పుస్తకం పట్టుకోవడం, లేకపోతే ఈ సాయి టీవీ ఈ మధ్యన వస్తుంది ఇది చూస్తూ ఉండడం, ఒకటే ప్రపంచం అండి, సాయి ప్రపంచం. ఇంకేం విషయాలతో సంబంధం ఉండదన్నమాట. ఇంకా అదే అనుకున్నాను నేను, ఇది సాయిబాబా ఇదే ఇచ్చాడు, ఇంకా ఇంకే ఆలోచన ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఇంకే చింతలు కూడా ఉండవండి నాకు. ఇంక ఇదేనండి సాయిబాబా ప్రసాదించాడు.
ఓం శ్రీ సాయిరామ్. నేను సాయి అంటే నాకు చాలా అమితమైన నమ్మకం. ఎందుకంటే సాయిబాబా, అందరూ సాయిబాబా అంటే ఏంటో అనుకున్నాను. తర్వాత అన్ని దేవుళ్ళని కొలుస్తాను నేను. ఆ కొలవడంలో ఈయన కూడా ఒక పార్ట్గా పెట్టుకుని ఈయనకు కూడా గురువారాలు చేయడం, నవగురువారాలు అని చేయడం స్టార్ట్ చేశాను. కానీ నవగురువారాలే కాదు, అలా వెళ్ళిపోయింది, ఛానల్ చేసేసాను. అది నవగురువారాలు కాకుండా తర్వాత సత్యత్ర పారాయణం కూడా ఒక సంవత్సరం చేశాను. తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్యలో షిరిడి వెళ్ళే ముందు స్టార్ట్ చేశాను. అది కూడా నిన్నటికే పూర్తి చేశాను. పారాయణం చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే పారాయణం చేసే టైంలోనే బాబా కనపడినట్టు అనిపించింది నాకు. ఆ పుస్తకంలోనే ఒక రకమైన తెల్లగా కనపడతాం బాబా. అది ఓహో ఇదే నిదర్శనం అని అనుకున్నాను. నా పేరు కృష్ణవేణండి. నాకు సాయిరామ్ అంటే చాలా ఇష్టం అండి. సాయిరామ్ అని కొలిసిన తర్వాత నాకు చాలా చాలా బాగానే ఉన్నది. అందరూ ప్రతి ఒక్కరు కూడా బాబాని నమ్మి అందరూ బాగానే ఉండాలి. బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఓం సాయిరామ్. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాబాకి నేను ఏం కోరుకున్నా అవన్నీ నెరవేరుతాయి. బాబాగారు ఏమనుకున్నా సరే తీరుస్తారు. అందుకే బాబాగారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి గురువారం గుడికి వెళ్తాము, బాబాగారికి నమస్కారం చేస్తాము. ఏమనుకున్నా సరే మాకు అవుతాయి కోరికలు. అందుకే మాకు బాబాగారు అంటే చాలా ఇష్టం. అతన్ని అందరూ నమ్ముకుంటే అందరికీ మంచి చేస్తారు. అందరికీ మంచిది మేలు కూడా చేస్తారు. మంచి బుద్ధి కూడా ఇస్తారు అందరికీ.